దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 1-18 వచనాలు. వీళ్ళారా, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే బైబిల్ చదవండి. నాతో పాటు మీరు కూడా వాక్య పఠనంలో సాగవలసిందిగా మనవి చేస్తున్నాను. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 4వ వచనం నుండి 6 వరకు, అలాగే 9, 12 చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. నా దేవుడైన యెహోవా సన్నిధి సుగంధ వర్ణములను ధూపము వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పించవలసిన దహన బలులు అర్పించుటకును, ఆయన నామ గణత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠ చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపం వేయుటకై నేను ఆయనకు మందిరమును కట్టదలచి ఉన్నాను. అలాగే 9వ వచనం 12 కూడా మనం చదువుకుందాం. కాగా లెబనోను నుండి సరళ మ్రాణులను, దేవదారు మ్రాణులను, చందనపు మ్రాణులను నాకు పంపము. నేను కట్టింపబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యమైనదిగాను ఉండును గనుక నాకు మ్రాణులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. 12వ వచనం. యెహోవా గడత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య గడత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదుకు దయచేసిన భూమి ఆకాశములను సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు. దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద టెంపుల్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, సొలొమోను ఆలయ నిర్మాణానికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చాడు. అది గొప్ప దేవుణ్ణి ఆరాధించే ప్రదేశంగా గుర్తించాడు. ఆలయ నిర్మించాలని తన ప్రణాళికను గురించి తూరు రాజైనటువంటి హీరాము కూడా తెలియజేసి, నిర్మాణం కొరకు కలప నైపుణ్యత కలిగినటువంటి చేరుతుల వారిని కూడా పంపమని కోరుకున్నాడు. ప్రతిస్పందనగా హీరాము అత్యంత నైపుణ్యం కలిగిన హస్తకళాకారుడు పూర్వమును సముద్రం మీద తెప్పల ద్వారా తేలుతున్న కలపతో పాటు ఇశ్రాయేలులకు వాటిని పంపిస్తుందని వాగ్దానం కూడా చేశాడు. సొలొమోను దేశములో నివసించే విదేశీయుల జనాభా గణన కూడా తీసుకున్నాడు. ఆలయ నిర్మాణం కోసం సమగ్ర ఆయన సన్నాహాలు కూడా కొనసాగించాడు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గుర్తించినట్లయితే, దేవుడు తన ప్రజలను ప్రేమించాడు కాబట్టి ఆయన సొలొమోను ఆలయం నిర్మించడానికి అనుమతించాడు. అదేవిధంగా దేవుడు ప్రపంచం పట్ల తన గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని యోహాను 3:16 జ్ఞాపకం చేయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నటువంటి మాట. క్రీస్తు సొలొమోను కంటే గొప్ప రాజు. మత్తయి 12:42, లూకా 11:31 ప్రకారం ఈ భూమి మీదకి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని పంపాడు. ఇప్పుడు మహిమాన్వితుడైనటువంటి యేసు మన రక్షకుడిగా స్వీకరించినందున మరింత సంతోషముతో దేవుని స్తుతిస్తూ ప్రతిస్పందిద్దామనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ధ్యానములో పాల్గొంటున్న ప్రియ సహోదరుడా, రండి, మహాదేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి ఆరాధించుటకు ముందుకు వెళదాం. నేటి ధ్యాన భాగంలో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
సొలొమోను దేవుని నామం నివసించడానికి ఒక ఆలయం నిర్మించాడు. అక్షరాల దేవునికి నివాస స్థలము కాదు అది. పరలోకములో భూమిలో నివసించేటువంటి దేవుడు మానవ చేతులతో నిర్మించిన ఆలయములు ఎప్పటికీ పూర్తిగా ఉండలేడని అతను అర్థం చేసుకున్నాడు. కనుక దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు అనేటువంటి ప్రియులారా ఈ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉండగా, నేటి ధ్యాన సమయంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడప్పుడు మానవులంగా మనము దేవుని మందిర నిర్మాణం కొరకు, ఆలయం కొరకు తాపత్రపడినంత ఎక్కువగా దేవుని ప్రజల సమూహాన్ని సిద్ధపరచట్లో ఎక్కువ సమయం గడపలేకపోతామేమో. ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు, దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు. కనుక దేవునికే ప్రాముఖ్యత, తర్వాతనే దేవాలయం ప్రియులారా. కనుక దేవుడు మన భౌతిక ప్రార్థన స్థలాలకే పరిమితం కాదు. బదులుగా మనం అన్ని సమయాలలో ప్రతి ప్రదేశంలో దేవుని సన్నిధిని వెతుకుటకు ఆశించుటకు మనం పిలువబడ్డాం. కనుక నేటి ధ్యానంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆలయము కంటే గొప్పవాడైన దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కనుక ఆయనను స్తుతించి ఆరాధించుట కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకున్నదే దేవాలయం లేక మందిరం, చర్చ్ బిల్డింగ్. అంతే తప్ప ప్రియులారా, దేవునికి కావాల్సింది ఆయనతో మనం గడిపేటువంటి సమయం. కనుక ఆయన ప్రజలంగా ఒక సంఘముగా మనం గుర్తించబడేటువంటి భాగ్యం మనకు దేవుడిచ్చాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేటి ధ్యానంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా దేవుడు మన భౌతిక ప్రార్థన స్థలాలకే పరిమితం కాదు, బదులుగా అన్ని సమయాలలో ప్రతి ప్రదేశంలో ఆయన వెతకడానికి మనకు దేవుడు అనుగ్రహించేటువంటి సమయాలు మాత్రమే. కాబట్టి దేవుడు దేవాలయం కంటే గొప్పవాడు. అంటే చర్చి బిల్డింగ్ కంటే చర్చి అనగా సంఘము గొప్పది అని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ రండి, ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, మా మనస్సులు హృదయాలు మీకు మరింత దగ్గర ఉన్నట్లుగా సహాయం చేయండి. మేము గొప్ప దేవుణ్ణి గౌరవించి మహిమపరిచే సమాజంగా మమ్మల్ని తయారు చేయండి. కేవలము గొప్ప ఆలయాలు, గొప్ప మందిరాలను కోరుకునే వాటి కొరకు కాకుండా నీ కృపను చూపించమని, మీతో గడిపే సమయం మీ సన్నిధే మాకు ప్రాముఖ్యం తప్ప మేము ఆరాధించుకునేటువంటి స్థలం మీకంటే గొప్పది కాదని జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవాలయం కంటే అనగా చర్చి బిల్డింగ్ కంటే దేవుడు గొప్పవాడు. కనుక తన ఆలయం కంటే తానే ఎక్కువ ఘనత కలిగించేటువంటి దేవుడు, కలిగి ఉన్న దేవుడు కనుక ఆయనను ఆరాధించి స్తుతించుట మన భాగ్యం అని ఎంచుతాం ప్రియులారా. కాబట్టి దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు. కనుక దేవాలయం కంటే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. కనుక దేవుడు కోరుకునేటువంటి ఈ గొప్ప మందిరం మనమే దేవుని ఆలయం అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా, ఈ మందిరము అనగా ఈ శరీరమును ప్రభు మహిమ కొరకే కాపాడి భద్రపరిచి ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నీవు నేను జీవించగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. ముగింపులో ఇంత సమయం తీసుకొని ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు తీసుకున్నటువంటి వ్యక్తిగత సమయాన్ని బట్టి ప్రభు పేరిట మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేస్తూ వారందరి ఆత్మీయ జీవిత విశ్వాసంలో మీరు కూడా పాలు పొందాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవకృప మనందరికీ తోడై ఉండి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకున్నాను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.